Hello everyone, welcome to AKSIS Daily Hindu Newspaper Analysis. This is సంతోష్ కోక. ఈరోజు 23 జాన్ 2020కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఫస్ట్, చైనా చర్యలకు భారతదేశం క్లిష్టమైన ఖనిజాలను పునరుద్ధరించాలా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ట్రంప్ 2.0తో అమెరికా ప్రాధాన్యతలు మారుతున్నాయి అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. వాతావరణ ఒప్పందాల నుండి 3 సార్లు వైదొలిగిన ఏకైక దేశంగా అమెరికా అనేది ఒక కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. వలసలపై భారత్తో చర్చలకు పిలుపునిచ్చిన మార్కో రూబియాకి సంబంధించి ఇండియా యుఎస్ రిలేషన్స్ వైజ్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. బేటీ బచావో బేటీ పఢావో పథకం పక్షపాతాన్ని ఓడించడానికి సహాయపడింది అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్. జాతీయ ఆరోగ్య మిషన్ అనేక ప్రజారోగ్య సమస్యలను అరికట్టిందా అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, చైనాస్ మూవ్స్ మస్ట్ రీకాల్ ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ అనే కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఇండియా రిలేషన్స్ వైజ్ మనకి ఇండియాకి సంబంధించి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ దట్టు ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ సంబంధించి మనం చూడవచ్చు, రైట్. ఇది జోగ్రఫీకి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు, రైట్. సో అయితే కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముందుగా చైనాస్ మూవ్స్ మస్ట్ రీకాస్ట్ ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ పుష్ అంటే చైనా యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో భారతదేశ క్లిష్టమైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటి పునరుద్ధరణకి సంబంధించి పుష్ చేస్తుంది అనే కంటెక్స్లో ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ఖనిజాలపై అంటే ఈ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చైనా వ్యూహాత్మక నియంత్రణ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం చూడాలి. జాన్ 2, 2025 ఈ చైనా అనేది ఈ కొన్ని ఎక్స్పోర్ట్స్ సంబంధించి అంటే మినరల్ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఇక్కడ కంట్రోల్ అయితే ఇక్కడ తీసుకొచ్చింది, రైట్. అంటే చైనా తన ఎగుమతి నియంత్రణ జాబితాను యుఎస్ సంస్థలను చేర్చడానికి విస్తరించింది. ముఖ్యంగా ఇందులో మనకి టంగ్స్టన్ కావచ్చు, గాలియం కావచ్చు, మెగ్నీషియం, లిథియం 6 వంటి క్లిష్టమైన ఖనిజాలకు యాక్సెస్ అయితే రెస్ట్రిక్ట్ చేయడానికి ఇక్కడ మనకి ఇది పనిచేస్తుంది, రైట్. సో అయితే రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి సెమీ కండక్టర్స్, ఏరోస్పేస్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ ప్రొడక్షన్ లాంటి వాటికి మనకి చాలా ఉపయోగం ముఖ్యమైనవి కూడా, రైట్. అయితే ఈ స్టెప్ ఏదైతే ఉందో ఈ రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో చైనా యొక్క స్ట్రాటజీలో భాగంగా మనం చూడవచ్చు. అంటే దేశీయ పరిశ్రమలు లేదా ప్రపంచ సరఫరా గొలుసు డిపెండెన్సీలకు హాని కలిగించే చర్యలను నివారించేటప్పుడు ఈ క్లిష్టమైన ఖనిజాలను ఆయుధంగా మార్చడానికి చైనా ఒక వ్యూహంలో భాగంగా తీసుకుంటుంది, రైట్. సో అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి మనం చూడాలి. ఇక్కడ ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, రైట్. అంటే క్లిష్టమైన ఖనిజాలు అంటాం, రైట్. అంటే ఇవి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి దానికి సంబంధించి చాలా ఉపయోగకరం లేదా ముఖ్యమైనవిగా ఉంటాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తికి సంబంధించి కావచ్చు, లేదా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, రైట్. సో ఇందులో మనకి లిథియం ఉంది, రైట్. లిథియం లాంటివి మనకి బ్యాటరీస్ సంబంధించి మనం ఉపయోగించుకుంటాం. గ్యాలియం లాంటివి మనకి సెమీ కండక్టర్ సంబంధించి మనం ఉపయోగించుకుంటాం, లేదా కోబాల్ట్ లాంటివి మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధించి మనం ఉపయోగించుకుంటాం, రైట్. సో ఈ క్లిష్టమైన ఖనిజాలు మనకి చాలా ఉపయోగకరం, రైట్. అయితే ఇందులో చైనా డామినెన్స్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాలి. చైనా అనేది ఆల్మోస్ట్ గ్లోబల్ క్రిటికల్ మినరల్ రిజర్వ్స్లో చాలా సిగ్నిఫికెంట్ పోర్షన్ అయితే చైనా కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు. చైనా ఆధిపత్యంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ప్రపంచంలోనే అరుదైన భూమి మూలకాలు ఏదైతే ఉన్నాయో రేర్ ఎర్త్ మినరల్స్ అంటాం, రైట్. సో ఇవి పర్టికులర్గా వీటికి సంబంధించి 80% పైగా ఉత్పత్తి చైనా చేస్తుందని చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ చైనా రేర్ ఎర్త్ ఎమార్గో 2010కి సంబంధించి కూడా మనకి ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించిందనేది కూడా మనం చూసాం, రైట్. అయితే ఇక్కడ కొంత రిలవెంట్ బ్యాక్గ్రౌండ్లో ఇండియా యొక్క సెమీ కండక్టర్ పుష్ సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ సెమీ కండక్టర్ తయారీ యూనిట్లను ఆకర్షించడానికి భారతదేశ ప్రత్యక్ష మూలధన మద్దతును ఎలా మనం ముందుకు తీసుకెళ్ళిందో ఈ క్లిష్టమైన ఖనిజ రంగానికి ఒక స్ఫూర్తిగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు రిలవెంట్ టాపిక్గా, రైట్. అయితే ఇక్కడ ఇండియా యొక్క
క్రిటికల్ మినరల్స్ ఛాలెంజెస్ ఏంటి, అంటే చైనా ఈ చర్యకి సంబంధించి ఇండియాకి సంబంధించి క్రిటికల్ మినరల్స్ ఛాలెంజెస్ ఏంటి అంటే లిథియం డిస్కవరీస్ మనం జమ్మూ కాశ్మీర్లో చూసాం 2023లో, రైట్. సో అంటే జమ్మూ కాశ్మీర్లోని రియాసీలో గణనీయమైన లిథియం నిక్షేపాలు బయటపడ్డాయి, కానీ స్పష్టత లేకపోవడం లేదా కొన్ని అన్వేషణ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ప్రైవేట్ బిల్డర్లను అంత ఆకర్షించలేకపోయింది, రైట్. అయితే ఇక్కడ పాలసీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం చూడాలి. అంటే విధానపరమైన ప్రయత్నాలు భారతదేశం కింది కొన్ని కార్యక్రమాలు అయితే ప్రవేశపెట్టింది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేస్తే గనుల మంత్రిత్వ శాఖ ద్వారా మనకి ఆల్మోస్ట్ 30 కీలక ఖనిజాలను గుర్తించడం కావచ్చు, లేదా మనకి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఉంది 2023కి సంబంధించి, ఇది కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా మనకి కాబిల్ అంటే ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాల్లో విదేశీ పెట్టుబడుల కోసం ఇది చాలా ఉపయోగం, రైట్. ఇది స్థాపించడం జరిగింది, రైట్. అదేవిధంగా మనకి 2023లో కొన్ని సంస్కరణలు అయితే తీసుకొచ్చారు. అన్వేషణ లైసెన్స్లు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక ఏజెన్సీలను ఆకర్షించడానికి 50% అన్వేషణ ఖర్చులను తిరిగి చెల్లించడం ప్రభుత్వం ద్వారా మనకి ఇది చూడొచ్చు, రైట్. అయితే ఈ పాలసీ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత మనకి ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఇక మనకి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం చూడాలి. అంటే ఇండియా మినరల్ పుష్ సంబంధించి అంటే భారతదేశ ఖనిజాల అభివృద్ధిలో మనకి ఛాలెంజెస్ సవాళ్ళు ఏమున్నాయంటే కొంత ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి అవుట్డేటెడ్ క్లాసిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు. అంటే పాత తరం వర్గీకరణగా మన భారతదేశ వనరుల వర్గీకరణలో అధునాతన భౌగోళిక డేటా లేదు అని క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇది పెట్టుబడులను అంత ఆకర్షించడం లేదనేది చెప్పచ్చు, రైట్. అదేవిధంగా లో ఫారెన్ పార్టిసిపేషన్ అంటే తక్కువ విదేశీ భాగస్వామ్యం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, రైట్. సో ఎందుకంటే విధానపరమైన ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ విదేశీ కంపెనీల నుండి పరిమిత వడ్డీ మనకి ఇక్కడ కనిపిస్తుంది, రైట్. అదేవిధంగా ఎక్స్ప్లోరేషన్ సంబంధించి మనకి డేటా డెఫిషియన్సీ అనేది ఉంది. అంటే అన్వేషణ డేటా లోపం అనేది ఉంది. అధిక నాణ్యత గల భౌగోళిక డేటా లేకపోవడం వల్ల తక్కువ వేలం ఫలితాలకు కారణమవుతుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి ముందు చర్యలు ఏం తీసుకోవాలి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆర్థిక ప్రోత్సాహకాలు అయితే చాలా అవసరం. అంటే ఫిస్కల్ ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. భారతదేశం యొక్క సెమీ కండక్టర్కి ఎలా పుష్ ఇస్తుందో దాని మాదిరిగానే ఈ ఖనిజాలు, క్లిష్టమైన ఖనిజాలు లేదా క్రిటికల్ మినరల్స్ అన్వేషణకు ముందస్తు ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా మనకి జియోలాజికల్ డేటాను మెరుగుపరచడం చాలా అవసరం, రైట్. జియోలాజికల్ డేటాని మెరుగుపరచడం పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, ప్రమాదాలను తగ్గించడానికి, ఈ అన్వేషణ స్థాయిలను బలోపేతం చేయడం కూడా చాలా అవసరం అనేది చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ చేంజ్ డైనమిక్స్. ఇక్కడ మనకి అమెరికా ఫస్ట్ అప్రోచ్ సంబంధించి మన ట్రంప్ 2.4కి సంబంధించి మనం నిన్న చూసాం. దానికి సంబంధించి మనకి ఇంకా ఈ ప్రపంచం ఎలా ప్రాధాన్యత ఏ విధంగా మారుతుంది అనే కంటెక్స్లో ఈ ఆర్టికల్ని మనం చూడొచ్చు, రైట్. సో ఇందులో భాగంగా అమెరికా ఫస్ట్ పాలసీ లేదా అప్రోచ్ సంబంధించి మనం ముందుగా మాట్లాడాలి, రైట్. సో ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే అమెరికన్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించి కొన్ని రాడికల్ విధాన మార్పులను ఇక్కడ చూసాం, రైట్. సో అందులో భాగంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ మనకి ఎనర్జీ కావచ్చు, రైట్, ఇంధన శక్తికి సంబంధించి, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులకు సంబంధించి కావచ్చు, వాణిజ్యం ట్రేడ్కి సంబంధించి కావచ్చు, లేదా కొన్ని సిటిజన్షిప్ పాలసీస్ సంబంధించి కావచ్చు, రైట్. సో వీటి మీద ఎక్కువగా కొన్ని విధానమైన ప్రాధాన్యత అయితే మనం చూసాం. అయితే దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూస్తే ట్రంప్ మొదటి పదవీ కాలంలో ఇండియా యుఎస్ సంబంధించి మనకి సంబంధాలు బలమైన రక్షణ సహకారాన్ని మనం చూసాం. అందులో భాగంగా మనకి కామ్కాసా కావచ్చు, బీఈసీఏ కావచ్చు, అంటే ఈ ఒప్పందాలు మనం చూసాం. అంటే కామ్కాసా అంటే కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ కావచ్చు, అదేవిధంగా మనకి బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్, ఇలాంటి ఒప్పందాలతో మనం ముందుకెళ్ళాం. అదేవిధంగా
చైనా యొక్క పెరుగుతున్న ప్రభావంపై కూడా కొంత ఫోకస్ చేశారు, రైట్. సో ఇవి మనకి ఇది ఇలా ఉండగా జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనేది కూడా మనం చెప్పుకోవాలి బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా. అంటే భారతీయ ఎగుమతిదారులకు యుఎస్ మార్కెట్లకు సుంకం రహిత ప్రాప్యతను అనుమతించడం, దాని ఉపసంహరణకు సంబంధించి కొన్ని టెక్స్టైల్స్ లేదా హ్యాండీక్రాఫ్ట్స్ లాంటి రంగాలను దెబ్బతీసింది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే జిఎస్పి అనేది ఒకటి ప్రధానంగా మనకి ఒక థ్రెట్ లాగా ఉంది, రైట్. సో దీనికి సంబంధించిన రెలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే క్వాడ్ కోఆపరేషన్ కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ ఏంటంటే ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ అలైన్మెంట్ అనేది మనం ఇక్కడ కనిపిస్తుంది. క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 4 కంట్రీస్ సంబంధించి ఇక్కడ ఇండో పసిఫిక్ సంబంధించి, రైట్. సో అయితే దాంతోపాటు మనకి H1B వీసా సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడాలి. అంటే H1B వీసా విధానాలు భారతీయ టెక్ కార్మికులను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయనేది కూడా చెప్పచ్చు, రైట్. సో ఇది ఎలా ఉంటే మనకి ఇండియా యుఎస్ రిలేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు ట్రంప్ రెండవ పదవీ కాలానికి సంబంధించి. అంటే ట్రంప్ మొదటి పదవీ కాలంలో బలమైన సంబంధాలు భారతదేశానికి కొంత విశ్వాసాన్ని అందించినప్పటికీ ఊహించలేని మార్పులు జరిగే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కొత్తగా వచ్చిన యుఎస్ సెక్రటేరియట్ ఎవరైతే ఉన్నారో సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో సమావేశం అవ్వడం కూడా మనం చూసాం. కీలక రంగాల్లో కొనసాగుతున్న సహకారాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు, రైట్. అందులో భాగంగా మనకి ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ కావచ్చు, అదేవిధంగా మనకి కొన్ని చైనా యొక్క యాక్షన్స్ సంబంధించి కొన్ని ఆందోళన కావచ్చు, అదేవిధంగా డిఫెన్స్ స్ట్రాటజిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ సంబంధించి మనం చూడొచ్చు, రైట్. వీటి మీద వీటి సహకార ఒప్పందాలకు సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇండియాకి సంబంధించి కొన్ని ఆందోళనలు ఏమున్నాయో అవి మనం ఇక్కడ చూస్తే మొదటిది ట్రేడ్కి సంబంధించి మనం మాట్లాడచ్చు. అంటే వాణిజ్యం, భారతదేశ ప్రారంభ సుంకాల ప్రకటనను నివారించడం కానీ యుఎస్ పరిశ్రమను రక్షించడంపై ట్రంప్ దృష్టి పెట్టడం వల్ల ఇది బలహీనంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ట్రంప్ మొదటి పదవీ కాలంలో భారతదేశంని ఈ జిఎస్పి జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఇండియాని జిఎస్పి హోదాను ఉపసంహరించుకోవడం ఇప్పటికే భారతీయ ఎగుమతిదారులను ప్రభావితం చేయడం కూడా మనం చూసాం, రైట్. సో అదేవిధంగా బ్రిక్స్ 100% సుంకాలపై కూడా వ్యాఖ్యలు అనిశ్చితిని పెంచుతున్నాయనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, రైట్. సో దాంతోపాటు మనకి ఇమ్మిగ్రేషన్కు సంబంధించి కూడా అంటే వలసలకు సంబంధించి కూడా సరిహద్దు అత్యవసర పరిస్థితి మరియు నమోదు కాని వలసదారులపై అణచివేత అనేది కొనసాగబోతుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా రీసెంట్గా మనకి జన్మ హక్కు పౌరసత్వ రద్దు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ చేశారు ట్రంప్ గారు. దానికి సంబంధించి H1B వీసా హోల్డర్లు యుఎస్లో జన్మించిన వారి పిల్లలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందనేది కూడా చెప్తున్నారు. ఇవి ఇలా ఉంటే జియో పాలిటిక్స్ సంబంధించి మనం ఇక్కడ కంటెక్స్ట్లో మనం చూస్తే ట్రంప్ పరిపాలన బహుపాక్షిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి విలువలను తగ్గించే విధంగా ఉన్నాయి. ఒక పక్క WHO కావచ్చు, WTO కావచ్చు, యునైటెడ్ నేషన్స్ కావచ్చు, రైట్. సో అదేవిధంగా యుఎస్ కేంద్రీయ పెట్టుబడులు నియామకం కావచ్చు మరియు శక్తి వినియోగంపై దృష్టి పెట్టడం కూడా చాలా అవసరం, రైట్. సో ఇవి మనం మేజర్గా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఎన్ ఎగ్జిట్ ఆఫ్ బ్లస్టర్. అంటే ఇక్కడ పర్టికులర్గా పొగడ్తల నిష్క్రమణ అనే అర్థంతో ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అయితే మనం కొనసాగుతుంది. ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం చూడొచ్చు. దట్టు మెయిన్లీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా మనం ఫోకస్ చేయాలి ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ వాతావరణ మార్పులపై 2015 ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని నుండి యుఎస్ ఉపసంహరణపై డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా సంతకం చేయడం జరిగింది. సో దీంతో అంతర్జాతీయ వాతావరణ ఒప్పందాల నుండి 3 సార్లు వైదొలిగిన ఏకైక దేశంగా యుఎస్ మారిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా 2001లో క్యోటో ప్రోటోకాల్ నుంచి బయటికి రావడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు ప్యారిస్ ఒప్పందం నుంచి మొత్తం 3 సార్లు యుఎస్ ఇలా వైదొలగడం మనం చూసాం, రైట్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ పరంగా మనం చూస్తే యుఎస్కి సంబంధించి మాట్లాడుకుంటే దాని ఉద్గారాలను స్వల్పంగా తగ్గించింది కానీ ఇప్పటికీ ప్రధాన వాతావరణ లక్ష్యాల కంటే చాలా వెనుకబడే ఉందని చెప్పుకోవచ్చు, రైట్. అదేవిధంగా COP28 డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో శిలాజ ఇంధనాలపై ప్రపంచం ఆధారపడడాన్ని యుఎస్ వంటి కీలక
ప్లేయర్స్ ఏవైతే ఉన్నాయో జవాబుదారీగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను కూడా స్పష్టం చేశాయి, రైట్. సో ఇవి ఇలా ఉంటే మనకి ఈ ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించి ఒప్పందం సంబంధించి మనకి ప్రాముఖ్యత ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ని 2 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువగా పరిమితం చేయాలనే లక్ష్యంతో ప్రపంచ ఒప్పందంగా చెప్పుకోవచ్చు. దాన్ని అట్లీస్ట్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్కి పరిమితం చేసే ప్రయత్నాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. అయితే ఇక్కడ యుఎస్ రెండవ అతిపెద్ద గ్రీన్ హౌస్ వాయు ఉద్గారక దేశంగా ప్రపంచ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది, రైట్. సో అయితే ఇందులో ఇంపార్టెంట్ ఎడిటోరియల్లో కీ పాయింట్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే మొదటిది మనకి ఫస్ట్ ఫుల్ క్యాలెండర్ ఇయర్కి సంబంధించి మనం చూసుకుంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడెక్కడం వాతావరణం వేడెక్కడం మార్పును మనం అధిగమించేసామనేది మనం క్లియర్ కట్గా రీసెంట్ ఆర్టికల్స్లో కూడా చూసాం, రైట్. రెండు, ఈ కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో చాలా యుఎస్కి సంబంధించి వాతావరణ కట్టుబాట్లు ఉన్నప్పటికీ యుఎస్ దాన్ని 2030 ఉద్గారాల తగ్గింపు లక్ష్యాన్ని సాధించడంలో చాలా వెనుకబడి ఉంది. 2022 నాటికి దాని లక్ష్యంతో 1/3 మాత్రమే ఇక్కడ చేరుకుంటుంది అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా యుఎస్ ఇటీవలి సంవత్సరాల్లో రికార్డు ఉత్పత్తితో ముడి చమురు మరియు సహజ వాయువు యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అంటే న్యాచురల్ రిజర్వ్స్ కావచ్చు, రైట్, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, అదేవిధంగా ఆయిల్ కావచ్చు, రైట్. సో ఈ క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఈ వీటి సంబంధించి ఉత్పత్తిలో యుఎస్ రికార్డు స్థాయిలో ఉందనేది కూడా ఇక్కడ మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పునరుత్పాదక ఇంధనంలో ప్రైవేట్ పెట్టుబడులు పెరిగాయి. అయితే దేశీయ విధానాలు ఇప్పటికీ వ్యాపార శిలాజ ఇంధన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం యుఎస్కి సంబంధించి. అయితే ఫ్యూచర్లో భవిష్యత్తుకు సంబంధించి మనం అంచనాల పరంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ అధికారికంగా ఈ సిఓపి లేదా క్లైమేట్కి సంబంధించి ఉపసంహరణ ఉన్నప్పటికీ COP30 ఏదైతే జరగబోతుందో 2025లో ఇది బ్రెజిల్లో జరగబోతుంది, రైట్. ఇలాంటి వేదికల్లో అంటే వాతావరణ వేదికలపై యుఎస్ అనధికారికంగా కొంత ఇన్ఫార్మల్ ఎంగేజ్మెంట్ అయితే ఉంటుంది అని భావిస్తున్నారు అందరూ, అది చూడాలి. అదేవిధంగా ఒక పక్క ఇతర దేశాలు అమెరికా యొక్క అస్థిర వాతావరణ నాయకత్వం ఏదైతే ఉందో దాన్ని కొంత అంచనా వేయాల్సిన అవసరం కూడా ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇవి మెయిన్లీ ఎడిటోరియల్ రిలేటెడ్గా. నెక్స్ట్ ఇంపార్టెంట్, మార్కో రూబియో కాల్స్ ఫర్ టాక్స్ ఆన్ మైగ్రేషన్ విత్ ఇండియా యాజ్ హీ మీట్స్ జైశంకర్. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ చూసుకుంటే ఇండియా యుఎస్ రిలేషన్స్ వైజ్ చూసుకుంటే వలసలకు సంబంధించి భారత్తో చర్చలకు పిలుపునిచ్చిన ఈ యుఎస్ సెక్రటేరియట్ చెప్పుకోవచ్చు, మార్కో రూబియో, రైట్. ఇక్కడ మొదటిగా మనకి యుఎస్ ఇండియా టాక్స్ అనేవి మైగ్రేషన్లో సంబంధించి ఏ విధంగా చర్చలు జరుగుతున్నాయనే దాని మీద మనం చూడొచ్చు, రైట్. సో అయితే అక్రమ వలసల సమస్యను పరిష్కరించడానికి భారతదేశంతో చర్యలు జరపాలని తను పిలుపునివ్వడం జరిగింది. ఇవి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి ద్వైపాక్షిక సమావేశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అదేవిధంగా అక్రమ వలసలను అరికట్టడానికి కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసిన తర్వాత ఈ సమావేశం జరగడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు, రైట్. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ యుఎస్ చాలా కాలంగా అక్రమ వలసలకు సంబంధించి సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. హిస్టారికల్గా చూసుకుంటే అంటే ఎక్కువ మంది నమోదు కాకుండా అంటే యుఎస్ పాపులేషన్ రిజిస్టర్లో నమోదు కాని వలసదారులు చాలామంది ఉండడం, చాలామంది భారతదేశం వంటి దేశాల నుండి రావడం, దీనివల్ల ఈ మధ్య జన్మ హక్కు పౌరసత్వం రద్దు చేయడంలో పెద్ద సంఖ్యలో వలసదారులు ముఖ్యంగా తాత్కాలిక వీసాలపై ఉన్న వారిని ప్రభావితం చేసే అంశంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఒక పక్క బ్రిక్స్ అండ్ యుఎస్ డాలర్ కన్సర్న్స్ కూడా మనం ఇక్కడ మాట్లాడాలి. అంటే బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లాంటి కూటమి ఏదైతే ఉందో ఈ దేశాలు అంతర్జాతీయ వాణిజ్యం కోసం యుఎస్ డాలర్కు ప్రత్యామ్నాయాలను చర్చిస్తున్నాయి, అది మనం చూసాం. అటువంటి చర్య ఏదైతే ఉందో బ్రిక్స్ దేశాలపై శిక్షాత్మక సుంకాలను దారితీస్తుందని ట్రంప్ హెచ్చరించడం కూడా ఈ మధ్య చూసాం, రైట్. సో అది అలా ఉంటే ఇండో పసిఫిక్ సంబంధించి మనం మాట్లాడుకుంటే క్వాడ్ రిలేటెడ్గా చూసుకుంటే భారతదేశం, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన ఈ క్వాడ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో చైనా యొక్క పెరుగుతున్న ప్రభావానికి విరుద్ధంగా అదేవిధంగా ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించడంపై దృష్టి
కేంద్రీకరిస్తుంది అనేది చెప్పుకోవచ్చు, రైట్. ఇవి ఎలా ఉంటాయి మనకి ఇప్పుడు బైలాటరల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇండియా యుఎస్ సంబంధించి ఇతను రావడం, రైట్. దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి, రైట్. సో అంటే ఇక్కడ రూబియో ఎవరైతే ఉన్నారో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలపై సహకారం కావచ్చు, అదేవిధంగా రక్షణ సహకారం, ఉచిత మరియు బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి ఈ రూబియో నొక్కి చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు ముఖ్యంగా గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేశారు. ఇది ఎలా ఉంటే యుఎస్లో మొత్తం మనం చూసుకుంటే 1.4 మిలియన్ మందిలో ఆల్మోస్ట్ 7.25 లక్షల మంది నమోదు కాని వలసదారులు ఉండడం ఇక్కడ గమనార్హం. అందులో 15,000 మంది బహిష్కరణకు ఎదుర్కొంటున్నారు అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు, రైట్. ఈ పర్టికులర్గా కన్సర్న్ అనేది యుఎస్లో ఉంటుంది. అదేవిధంగా ఇండియా రెస్పాన్స్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు తన సోషల్ మీడియా పోస్టుల్లో కానీ అధికారిక ప్రకటనలో కానీ ఎక్కడ ఈ అక్రమ వలస సమస్య ఏదైతుందో వాటి గురించి ఎక్కడ ప్రస్తావించకపోవడం ఇక్కడ ఒక గమనార్హంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బహిష్కరణపై సహకారం కానీ లేదా కార్యనిర్వాహక ఉత్తర్వులపై కానీ భారతదేశం యొక్క వైఖరికి సంబంధించి ఎక్కడ అధికారిక వ్యాఖ్య కూడా లేదు, రైట్. ఇది మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. అదేవిధంగా మిగతా డెవలప్మెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ యుఎస్ డాలర్ను ఉపయోగించకుండా బ్రిక్స్ దేశాలు వైదొలిగితే వాటిపై ఆర్థిక చర్యల సంభావ్యతపై కూడా చర్చలు జరుగుతాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇది మేజర్గా మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా జయశంకర్ గారు కూడా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏకపక్ష చర్యలకు వ్యతిరేకతపై దృష్టి పెట్టడం ఇది చైనాను సూచిస్తుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఫ్లాగ్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్ చైల్డ్ హ్యాస్ హెల్ప్ డిఫీట్ బయాస్. మోడీ గారు చెప్పడం స్టేట్మెంట్ సంబంధించి ఇది గవర్నెన్స్ రిలేటెడ్గా దట్టు ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఈ కంటెక్స్ట్ ఏంటి అంటే ముఖ్యంగా బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ ఏదైతుందో దాని గురించి మనకి ఇక్కడ ఆడపిల్లల కోసం ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది పక్షపాతం ఏదైతే ఉందో డిస్క్రిమినేషన్ కానీ పక్షపాతం కానీ బయాస్ కానీ దాన్ని ఓడించడానికి సహాయపడింది అనే స్టేట్మెంట్తో ఇది తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఈ స్కీమ్కి సంబంధించి మనం ఒక ఓవర్వ్యూ అనేది మనం చూస్తే ఇక్కడ ఈ స్కీమ్ అనేది మనకి 2015 జనవరి 22న ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. బేటీ బచావ్ బేటీ పడావ్ పథకం 2 క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా చేసుకుని, రైట్. అవేంటి, మొదటిది మనకి చైల్డ్ సెక్స్ రేషియో ఏదైతుందో అది క్షీణిస్తుంది, దాన్ని ఫోకస్ చేస్తూ అదేవిధంగా భారతదేశంలో మహిళా సాధికారతకు సంబంధించి కూడా, రైట్, విమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి కూడా ఫోకస్ చేస్తూ ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఒక పక్క ఇది మహిళా శిశు అభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కావచ్చు, విద్యా మంత్రిత్వ శాఖలతో కూడిన బహుళ మంత్రిత్వ శాఖ కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్క స్కీము మనకి ఒకే మినిస్ట్రీ చేత నడిపించబడుతున్న కొన్ని స్కీములు. అయితే ఈ స్కీమ్ అయితే మహిళా శిశు అభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య మంత్రిత్వ శాఖలు అంటే ఆల్మోస్ట్ 4 మినిస్ట్రీస్ కలయికతో ఈ పర్టికులర్ స్కీమ్ అయితే ముందుకెళ్తుంది. ఈ పథకం ముఖ్యంగా లింగ వివక్షను లక్ష్యం చేసుకుంటుంది అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ముఖ్యంగా తక్కువ పిల్లల లింగ నిష్పత్తి ఉన్న జిల్లాల్లో, రైట్. సో అయితే ఇక్కడ రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకుంటే ఇంకా ముఖ్యంగా కొన్ని రీజియన్స్ ఉన్నాయి. హర్యానా లాంటి కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈ పథకం స్త్రీ భ్రూణ హత్యలను తగ్గించడానికి సహాయపడిందనే అవగాహన కార్యక్రమాలకు దారితీసింది. అదేవిధంగా మనకి చైల్డ్ సెక్స్ రేషియో కావచ్చు, అదేవిధంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు మనం మాట్లాడుకుంటే అంటే బాలలింగ నిష్పత్తి, బాలికల విద్యలో మెరుగుదల అనేది సమాజంలో బాలికల హోదాను మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాల ప్రత్యక్ష ఫలితంగా మనం ఇది చూడొచ్చు, రైట్. ఇందులో ముఖ్యంగా కీ పాయింట్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే కీ కాంపోనెంట్స్ ఏవి ఉన్నాయి అనేది ఈ స్కీమ్లో అనేది మనం ఒకసారి ఫోకస్ చేస్తే ప్రీ కన్సెప్షనల్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ ఏదైతే ఉందో అది మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ లింగ ఎంపిక గర్భస్రావాలను నివారించే లక్ష్యంతో, రైట్. అదొక ఇంపార్టెంట్ చట్టం. అదేవిధంగా మనకి నేషనల్ వైడ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే ఇక్కడ పర్టికులర్గా జాతీయ పరంగా అవగాహన కార్యక్రమాలు అనేది మనం తీసుకోవడం
బాలికల పట్ల సామాజిక వైఖరి ఏదైతే ఉందో దాన్ని మార్చడానికి దేశవ్యాప్త అవగాహన ప్రచారాలు అనేవి జరిగాయి. అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ఇన్ డిస్ట్రిక్ట్స్ విత్ లో చైల్డ్ సెక్స్ రేషియో, సిఎస్ఆర్ సంబంధించి మనం మాట్లాడుకుంటే తక్కువ సిఎస్ఆర్ ఉన్న జిల్లాల్లో లక్ష్యంగా ఇది ముందుకెళ్ళింది. అది ఒక ఇంపార్టెంట్. అయితే ఇందులో భాగంగా మనం మాట్లాడుకుంటే సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఏంటి అంటే ముఖ్యమైన విజయాలు ఏంటి ఈ స్కీమ్కి సంబంధించి అంటే ఈ పథకం పిల్లల లింగ నిష్పత్తిలో గణనీయమైన మెరుగుదలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చారిత్రాత్మకంగా తక్కువ నిష్పత్తులు ఉన్న జిల్లాల్లో, రైట్. అదేవిధంగా మనకి ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అంటే మనకి లింగ సమానత్వం అవగాహన ప్రచారాల ద్వారా లింగ సమానత్వం వైపు సాంస్కృతిక మార్పులకు దోహదం చేసేయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి సెక్స్ రేషియో ఎట్ బర్త్ అనేది మనకి ఇంప్రూవ్ అయ్యింది. అది మనకి 918 ఉండేది 2014-15 టైంలో, ఇది 930కి చేరింది 2023-24కి, రైట్. సో ఇది ఒక ఇంప్రూవ్మెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా మనకి గర్ల్స్ స్కూల్ ఎన్రోల్మెంట్ కూడా మనకి ఇక్కడ మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మనకి 75.51% నుంచి 78% పెరిగింది అనేది కూడా బాలికల సెకండరీ స్థాయిలో నమోదుకు సంబంధించి మాట్లాడుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా మనకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే బర్త్స్ ఇన్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అంటే సంస్థాగత ప్రసవాలకు సంబంధించి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల్లో జననాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 61% నుంచి 97.3% పెరిగాయి అనేది చెప్పుకోవచ్చు. ఇది బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కూడా నిర్ధారిస్తుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కావచ్చు, ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది, రైట్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, నేషనల్ హెల్త్ మిషన్ హ్యాస్ కర్బ్డ్ సెవరల్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ సేస్ సెంటర్స్ రిపోర్ట్. ఇక్కడ జాతీయ ఆరోగ్య మిషన్ ఏదైతే ఉందో అది అనేక ప్రజారోగ్య సమస్యలను అరికట్టిందనే కేంద్రం నివేదిక పేర్కొంది. ఆ కంటెక్స్లో మనం చూడవచ్చు. ఇది కూడా మనం గవర్నెన్స్ రిలేటెడ్ కవర్ చేసుకోవచ్చు, ముఖ్యంగా హెల్త్ సబ్ టాపిక్గా, రైట్. కంటెక్స్ట్ అనేది నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి మాట్లాడుతున్నాం, రైట్. ముఖ్యంగా ఈ కంటెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఈ పర్టికులర్ నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించి మనం చూసుకుంటే ఇది మనకి జాతీయ గ్రామీణ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కావచ్చు. ఈ రెండింటిని విలీనం చేయడం ద్వారా 2019లో జాతీయ ఆరోగ్య మిషన్ అంటే నేషనల్ హెల్త్ మిషన్ని ప్రారంభించారు, రైట్. ఇది సమాజంలోని బలహీన వర్గాలకు అందుబాటులో సరసమైన లేదా నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించే లక్ష్యంతో దీన్ని తీసుకెళ్లారు. అది ఒక ప్రధాన కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కీ అచీవ్మెంట్స్ ఏమున్నాయి అంటే దీనికి సంబంధించిన ముఖ్యమైన విజయాలు ఏంటి 2021 నుంచి 24 రిపోర్ట్ ప్రకారం మనం చూసుకుంటే, రైట్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ అనేది మనకి పెరిగిందనేది చెప్పుకోవచ్చు, రైట్. సో వర్క్ ఫోర్స్ అనేది మనకి ఇక్కడ ఆరోగ్య కార్మికులు ఏదైతే ఉన్నో ఆరోగ్య సంరక్షణ కార్మికుల సంఖ్య పెరగడం మనం ఇక్కడ గణనీయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 2021-22లో చూసుకుంటే 2.69 లక్షల అడిషనల్ వర్కర్స్ అనేవారు ఇక్కడ ఎంగేజ్ అవ్వడం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా సిహెచ్ఓస్, రైట్. సో అదేవిధంగా డాక్టర్స్గా, నర్సెస్గా, ప్రొఫెషనల్స్గా, రైట్. సో ఇది మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 చూసుకుంటే 5.23 లక్షలకు పెరగడం మనం ఇక్కడ చూస్తాం, ఇంక్లూడింగ్ 1.38 lakh ఈ పర్టికులర్గా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, రైట్. సో ఇదిలా ఉంటే ఈ విస్తరణ ఏదైతుందో ఈ పెరుగుదల ఏదైతుందో భారతదేశ ఆరోగ్య సంరక్షణ పంపిణీ వ్యవస్థను కావచ్చు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం చేస్తుంది అనేది చెప్పచ్చు, రైట్. రెండోది మనకి మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ఏదైతుందో దాని రిడక్షన్ అనేది మనకు తెలుస్తుంది. అంటే ప్రసూతి మరణాల నిష్పత్తిలో కూడా తగ్గింపు అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ 1990 నుండి చూసుకుంటే 83% క్షీణత అనేది కనిపిస్తుంది. ప్రపంచ క్షీణత అయితే 45% మనకి అధిగమించింది అనేది కూడా. అంటే ప్రపంచంలో క్షీణత మనం చూస్తే ఎంఎంఆర్కి సంబంధించి 45% ఉంటే ఇండియాకి సంబంధించి 83% ఎక్కువగా ఉందనేది ఇక్కడ క్లియర్ కట్గా డిఫరెన్స్ చెప్పచ్చు. అదేవిధంగా 2030 నాటికి 1 లక్ష సజీవ జననాలకు ఎంఎంఆర్ను 70 కన్నా తక్కువగాను తగ్గించాలనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లక్ష్యం ఏదైతుందో దానివైపు మనం పురోగతిని ఇది సూచిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి
ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ ఏదైతే ఉందో ఐఎంఆర్ అంటే శిశు మరణాల రేటు అయితే తగ్గుదల కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనేది కూడా ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది నివేదిస్తుంది అనేది చెప్పొచ్చు, రైట్. సో ముఖ్యంగా ఇక్కడ మనకి రెలవెంట్గా చూసుకుంటే ఈ పర్టికులర్ ఇంప్రూవ్మెంట్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ అనేది కూడా తగ్గింది. అది ఎక్కడి నుంచి 39 2014లో 39 ఉంటే 28 అనేది మనకి ఇక్కడ అంటే పర్ 1000 లైవ్ బర్త్ సంబంధించి 2020లో 28కి తగ్గింది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే 1000 సజీవ జననాలకు 39 నుంచి 28కి మనకి తగ్గింది అనేది ఇక్కడ చెప్తున్నారు ఈ రిపోర్ట్కి సంబంధించి. నెక్స్ట్ మనకి ఇంప్రూవ్డ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఇక్కడ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే మెరుగైన మొత్తం సంతానోత్పత్తికి సంబంధించి పెరిగింది అనేది కూడా చెప్తున్నారు. ఇది 2.3 2015లో ఉంటే 2 పాయింట్లు 2020లో తగ్గింది అనేది. అంటే జనాభా స్థిరీకరణ లక్ష్యాలను సాధించడానికి 2.3 2015లో ఉంటే 2కి తగ్గించబడింది 2020లో. అది ఇక్కడ మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ డిసీజ్ ఎలిమినేషన్ అంటే వ్యాధి నిర్మూలనకు సంబంధించి మాట్లాడుకుంటే క్షయ వ్యాధిని ఎదుర్కోవడంలో సికిల్ సెల్ రక్తహీనత ఏదైతుందో ఇలాంటి వ్యాధులను నియంత్రించడంలో మనకి గణనీయమైన పురోగతి కూడా సాధించాం. దాంతోపాటు హెల్త్ సిస్టమ్ అనేది కూడా ఆరోగ్య వ్యవస్థను కూడా బలోపేతం చేయడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే మనం ఇక్కడ రిలవెన్స్లో భాగంగా ఎస్టీజీ గోల్స్ను కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఎస్టీజీ 3 అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యం 3 ఏంటి? మంచి ఆరోగ్యం, శ్రేయస్సు. ఇది తల్లి, శిశువు, పిల్లల ఆరోగ్యంలో సాధించిన విజయాలు, వ్యాధి నిర్మూలనతో పాటు ఈ లక్ష్యానికి చాలా మనకి నేరుగా దోహదం చేస్తుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే 2030 గడువుకు ముందే ఈ లక్ష్యాలను సాధించే దిశగా భారత్ పయనిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో ఇవి మనకి ఇంపార్టెంట్గా ఈరోజు బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ రిలేటెడ్ డేటా రిలేటెడ్ కావచ్చు, చాలా ఎగ్జామినేషన్ పర్పస్ ఇంపార్టెంట్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.